ప్రియ స్నేహితులారా, ఆత్మీయ సహోదరి సహోదరులారా, ఈ వేకువజామున నా ప్రభువు, మన ప్రభువు యొక్క ప్రేమను బట్టి మీ అందరికీ నా యొక్క నిండు వందనములు. నేను నా పూర్వీకులు అనుభవించిన క్షోభ, అనారోగ్యము, అస్వస్థత, దీనత్వము, సమస్త సంపదలను కోల్పోయిన విధానము, ఎంతో దుఃఖ స్థితిలో నుండగా నా ప్రభువు నన్ను కనికరించి తన అద్భుతమైన కృపను చూపించి నా పూర్వీకుల పాపాలు కడిగి తన బండపై నన్ను నిలబెట్టాడు. ఆ మహాదేవుని ఔన్నత్యమును బట్టి, ఆయన గుణ సంపదను బట్టి నేను ఈరోజు క్షేమముగా ఉన్నాను. ప్రియ స్నేహితులారా, ఆ ప్రభువు నాకు చేసిన మేలులను ప్రకటించుకుంటున్నాను. అయితే 10 సంవత్సరాల నాడు నా అన్న కుమార్తెను లలితా పరమేశ్వరి అనే పాపను ఈ గ్రామంలో ప్రముఖ సిద్ధాంతిగా, పూజారిగా పేరు తెచ్చుకున్న ఆ మామిళ్ళపల్లి ఆనందమూర్తి గారి శిష్యరికంలో ఉన్న ఒక అతనికి ఇచ్చి, మంగిపూడి పవన్ కుమార్ శర్మ గారిని, వారు తాడేపల్లిగూడెం ప్రస్తుత వాస్తవ్యులు, మలకపల్లి వారి మేనల్లుడు. సర్లే, ఈ ఆనందమూర్తి గారు వారి అన్నదమ్ములు, వారి పూర్వీకుల తల్లిదండ్రులు కూడా ఒకప్పుడు మా బాలాంబికాదేవి విగ్రహారాధన మందిరంలో పూజారులుగా ఉన్నవారే. మైక్ అనౌన్స్మెంట్లు చేసేవాడు గొల్ల వెంకట్రావు అని, అతను కూడా మైక్ పెట్టేవారు. అందరూ వచ్చి భజనలు చేసేవారు. కాలక్రమేణా మా కుటుంబంలో జరిగిన దుఃఖస్థితిని బట్టి నేను నా ప్రభువుతో ఆనందంతో సహవాసంలో హ్యాపీగా ఉన్నాను. ఈ మందిరమున ఈరోజు మరి నా గ్రామం తగలబడిపోతున్నదని, త్వరలో తగలబడిపోతుందని, సుధమ గుమర్రా నీనెవే మహాపట్టణమునకు వారసురాలిగా ఇది మిగులుతుందని నా ప్రభువు పదే పదే నాకు ప్రేరణ చేయుచున్నాడు. బహుదుఃఖితురాలునై బహుమార్లు ప్రభువుని అడిగాను, నా ఆలోచన పిచ్చి ఆలోచన ఇది అని ప్రభువు తన ప్రణాళికను అనేక మార్లు బయట పెట్టి ఉన్నారు. ఇది నాకు ఇష్టము కాదు, ప్రార్థించమనగా ప్రార్థించుటకు చిన్ని ప్రార్థనా మందిరమును నేను నిర్మించుకున్నాను. విజ్ఞాపనకర్తలు కూడా వస్తానన్నారని విజ్ఞాపన చేయుటకు మంచి మందిరమును దేవుడు కట్టించిచ్చాడు. ఇది ఆయన ప్రేమకు నిదర్శనం, ఒక మంచి సాక్ష్యం ఈ గ్రామంలో, ఆ బ్రతుకులో. ఇది నచ్చని ఆర్ఎస్ఎస్ మూక వారు కర్రకి త్రికోణపు గుడ్డలను, ఎర్ర గుడ్డలను కట్టుకొని వచ్చి నా మీదకి హస్తమానం దాడి చేయుచున్నారు. దండుగా వచ్చి ప్రతిరోజు కొంతమందిని యాడ్ చేసుకుంటూ వస్తున్నారు. నేనేమీ అనడం లేదు కదా, ప్రార్థిస్తున్నాను. ఇది నా గ్రామం, నా పూర్వీకుల గ్రామం, నాకు ఇష్టమైన గ్రామం. అందుకనే బాధగా ఉంది. ప్రియ స్నేహితులారా, ఏమి చేయగలను, ఏమి చేయలేనని వారి ధైర్యం. నా తండ్రి సృష్టికర్త, బలవంతుడు, సహాయకుడు, రోషము గల దేవుడు. ఆయన నా పక్షమున మన పక్షమున యుద్ధమాడువాడు, శాంతిని కాంక్షించేవాడు, దీర్ఘశాంతుడు, ఔన్నత్య గుణ సంపన్నుడు. అందుకే మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. ఈ దండులో యేసు అనువాడు ఒకడు నా గ్రామస్తుడు, ఏదో ఊరి వాళ్ళతో రోజు ఫోన్ కాంటాక్ట్లు చేస్తున్నాడట. వాళ్ళందరూ వచ్చి జేసీబీలతో నేను నూతనముగా నిర్మించుకున్న ప్రభువు నాకు ఇచ్చిన ఆయన కృపతో, దయతో, ప్రేమతో ఇచ్చినటువంటి ఆయన కరుణాహస్తము నిండి ఉన్న ఆ మందిరము, ఆయన హస్తము జాపి ఉన్న ఆ మందిరము, ఆయన అభిషేకించి ఉన్న ఆ మందిరము, ఆయన ప్రేమించిన మందిరము, విజ్ఞాపనకర్తలకు నిలయమైన మందిరము, అనేక వాక్య స్థాపనకు నిలయమైన మందిరము, జేసీబీలను తీసుకొచ్చి తన రహస్య శత్రువులతో, ప్రేమికులతో, ఇష్టలతో
వాడు ఇది కూలగొట్టేస్తాడని చాలా ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నాడట. వీళ్ళందరికీ దేవుడు జ్ఞానం ఇవ్వాలని నేను ప్రార్థిస్తున్నాను. ఈ గ్రామం ప్రపంచ పటంలో నుంచి తీసివేయబడక ముందే వీళ్ళందరూ మారాలి, మంచి మనసు కలిగి ఉండాలి. సారా భ్రాంతిలకి ఉర్రూతలూగుచు భావజాలానికి బానిసలై వారు వీరు చెప్పిన మాటల వెంబడి పరుగులు పెట్టి జీవితాన్ని పాతాళములకు అప్పగించుకునే కట్టెలు కాకూడదని నా దేవుడిని ప్రార్థిస్తున్నాను. వారు బాగుండాలి, అందరం బాగుండాలి, నా బిడ్డలు కూడా బాగుండాలి. ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళు బాధలను అనుభవిస్తున్నారు. చేయి జారాను, ఏం చేయను, ఇప్పుడు ఏమి చేయలేని స్థితి. క్రిస్టియన్స్ అంటే అశక్తులు కాదు, వారు నిద్రించుతున్న సింహాలే కానీ తన తండ్రి యందు రోషము లేని వారు కాదు. మన తండ్రి రోషము గల దేవుడు. ఆయన చెప్పాడు కదా, యుద్ధం ఆయన చేస్తానని. నా పక్షమున రోషము గల నా దేవుడు యుద్ధమాడి వీరందరికీ మారు మనసు దయచేసి బయ్యనగూడెమని ఏలూరు జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ గ్రామము త్వరలో తగలబడిపోతుంటే మీరు చూస్తారేమో. అట్టి దుస్థితి ఈ గ్రామంలోకి రాకుండా మీరు ప్రార్థించండి ప్రియ స్నేహితులారా. అదే కదా మన ఊతకర్ర. ఇంకేం చేయగలము? ప్రార్థించండి ప్రియ స్నేహితులారా. వీళ్ళందరి బతుకులు మార్చుకుని, కుటుంబాలు దిద్దుకుని, బతుకులు దిద్దుకుని, చక్కపరుచుకుని మారు మనసు కలిగి ఉండాలని, సమాజానికి క్షేమంకరుడై ఉండాలని ఆశపడుతున్నాను స్నేహితులారా. అట్టి కృప ఈ గ్రామస్తులకి, మీకు, నాకు, మనందరికీ ఆ దేవదేవుడు, మహాదేవుడు, యేసయ్య ఆదరణకర్త, పరలోకపు తండ్రికి అద్వితీయ కుమారుడు, ఆదరణకర్త, పరిశుద్ధాత్ముడు నాకును, మీకును, మనకందరికీ యావత్ భూమండలానికి దయచేయునుగాక. ఆమేన్.